వీగన్స్ ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే ఒక్కసారి కామెంట్ చేయండి. గోమయంతో నేచురల్ ఫార్మింగ్ చేస్తూ ఆవులకు పుట్టిన మొగదూడల్ని ఎద్దుగానుగకి వ్యవసాయంలో వాడుకుంటూ ఆవులంటే కేవలం పాలిచ్చే మిషన్లు కాదు, పేడామూత్రాలతో ఎన్నో రకాల ఉత్పత్తులు చేస్తూ గోసేవ అయితే చేస్తున్నాను. దూడలకి కావలసినన్ని పాలు వదిలేసి ఒకప్పుడు యశోదమ్మ శ్రీకృష్ణుడి కోసం కవ్వంతో వెన్న ఎలా అయితే చిలికి చేసిందో అలానే మేము కూడా ట్రెడిషనల్ మెథడ్లో నెయ్యి తయారు చేస్తున్నాము. ఆవులని ఎద్దులని మన ఫ్యామిలీలో ఒక మెంబర్ గా చూసుకుంటాము. ఇదేం నేను కొత్తగా చేస్తున్నది కాదు, అనాదిగా బలరాముడు శ్రీకృష్ణ భగవానుడే చేశారు. మనమెంత ఎలాంటి డౌట్స్ లేకుండా మన పూర్వీకులు కూడా ఇదే విధానాన్ని ఫాలో అయ్యారు. అలా ఆవుల నుండి పాలు తీసుకోవడం తప్పు అని వీగనిజం ఫాలో అయ్యే వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఏ జీవి అయినా తన పిల్ల కోసం మాత్రమే పాలు ఇస్తుంది అంటున్నారు. అది 100% నిజం. కానీ గోమాత అంటే విశ్వమాత. ఆవు ఇచ్చేది పాలు మాత్రమే కాదు, ఒక అమృతం. కానీ ప్రస్తుతం బయట ఉన్న డైరీలు చాలా అనెథికల్ గా ఉన్నారని నాకు తెలుసు. మొగదూడలు పుడితే కట్టింగ్కి పంపిస్తారు. ఇంకొంతమంది ఆవులు ఎక్కువ పాలు ఇవ్వాలని ఇంజెక్షన్స్ ఏవో ఇస్తారు. దూడలకి పాలు కూడా సరిగా వదలరు. ఇంకొంతమంది ఆవుల్ని మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యేలాగా ఇబ్బంది పెడతారు. అలా అనెథికల్ డైరీస్ ని క్వశ్చన్ చేయడంలో తప్పు లేదు. నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను. రైతుల నుండి దూరం అయిపోయిన గోవుల్ని మళ్ళీ రైతులకు దగ్గర చేసి గో మరియు భూ సంరక్షణ చేయాలన్నదే నా యొక్క ధ్యేయం. షాకింగ్ విషయం ఏమిటంటే వీగన్స్ నాన్ వెజ్ తింటున్నారు. ఎలానో నెక్స్ట్ వీడియోలో పెడతాను. స్టే ట్యూన్డ్. జై గోమాత, జై భూమాత, జై నందీశ్వర.